హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో ఈజీ అండ్ సింపుల్గా ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా టమాటో కర్రీ చేసుకోవడానికి ఒక 10 to 12 మీడియం సైజ్ టమాటోస్ని బాగా కడిగి వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అండ్ ఆవాలని యాడ్ చేసుకోండి. జీలకర్ర ఆవాలు కాస్త చిటపట అన్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 4 to 5 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న టమాటోస్ని ఒకసారి ఒక 2 minutes వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 minutes వరకు బాగా ఉడికించుకోండి. టమాటోస్ కాస్త సాఫ్ట్ అయ్యాక మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కారంని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు కారం టమాటోస్కి పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 minutes వరకు ఉడికించుకోండి. 10 minutes అయ్యాక వీడియోలో చూపించిన విధంగా నూనె పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఇక వేడివేడిగా టమాటో కర్రీని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ టమాటో కర్రీ వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.